హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే డబ్ల్యూఎంఎం లేయర్కి ఎఫ్టీడీ టెస్ట్ చేయడానికి సైట్కి అయితే వచ్చాం. నేను, మా ఎంఈ సారు, అలాగే కన్సల్టెన్సీ వాళ్ళు కూడా వచ్చారు. ముందుగా అయితే ఎక్విప్మెంట్స్ చూద్దాం. డబ్ల్యూఎంఎం లేయర్స్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ 200 mm డయా సిలిండర్, అలాగే పిట్ కొట్టడానికి 200 mm డయా ప్లేటు, అలాగే వేయింగ్ బ్యాలెన్స్, చిన్న గ్యాస్ సిలిండర్, అలాగే శాండ్. చూడండి ఫ్రెండ్స్, ఎక్విప్మెంట్స్ అన్నీ ఒకసారి చూడండి. ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత అలా ప్లేట్ పెట్టుకొని బెడ్ పైన నెయిల్స్ అయితే ఫిట్ చేస్తున్నారు, ప్లేట్ కదలకుండా. అలా 4 sides నెయిల్స్ కొట్టాలి. అప్పుడు మనం పిట్ కొట్టేటప్పుడు ఆ ప్లేట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా 4 sides నెయిల్స్ అట్లాగే కొట్టాలి. తర్వాత మనం ఒక షార్ప్ ఐరన్ రాడ్ తీసుకొని, షార్ప్ ఎడ్జ్ ఉన్న ఐరన్ రాడ్, అలాగే హ్యామర్ తీసుకొని అలా పిట్ కొట్టాలి. ఫస్ట్ పైన నిదానంగా కొంచెం కొంచెం అలా కొట్టాలి. ఐరన్ రాడ్ అనేది ఎడ్జ్ షార్ప్గా ఉండాలి, అప్పుడే మనకి పిట్ కొట్టడానికి వీలుగా ఉంటుంది. అలా కొట్టేసిన తర్వాత ఇలా మెటీరియల్ అనేది ఒక ట్రేలో తీసుకుంటాం. మనం ఈ డబ్ల్యూఎంఎం లేయర్కి అయితే ఎంతైతే డెప్త్ అయితే ఉందో, ఈ లేయర్ థిక్నెస్ ఎంత ఉందో అంత హోల్ అయితే మనం డెప్త్ కొట్టాల్సి ఉంటుంది. అలా పిట్ కొట్టిన తర్వాత ఆ హోల్లో ఉన్న టోటల్ మెటీరియల్ అంతా ఒక ట్రేలోకి తీసుకొని, చూడండి ఫ్రెండ్స్, పైనుంచి ఆ హోల్లో చూస్తే ఎంత నీట్గా ఉందో. అలా మనకి ఒక రౌండ్ షేప్ రావాలి నీట్గా. మనం ఎంతవరకు కొట్టాలంటే, మనం ఇంతకుముందు బిఫోర్ ఏ లేయర్ అయితే వేసామో ఆ లేయర్ మనకు వచ్చేంత వరకు మనం అంత డెప్త్ అయితే పిట్ కొట్టాల్సి ఉంటుంది. అలా పిట్ కొట్టిన తర్వాత మనం స్కేల్ తోటి ఇలా మెజర్ చేస్తాం. ఎంత థిక్నెస్ ఉందో అనేది మనకి అర్థమవుతుంది ఇలా స్కేల్ పెట్టి మనం మెజర్ చేస్తే. అలా పిట్ కొట్టిన తర్వాత ఆ హోల్ మెటీరియల్ మొత్తం ఇలా తీసుకునేసి ట్రేలో వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం 200 డయా సిలిండర్ వచ్చేసి వెయిట్ తీసుకుంటాము. ఆ 200 డయా సిలిండర్లో మనం శాండ్ వేస్తాము. ఆ శాండ్ ఎంత అనేది ఆ క్యాలిబ్రేషన్ ఉంటుంది. మాకైతే ఇక్కడ 30500 క్యాలిబ్రేషను. ఆ సిలిండర్ ప్లస్ మనం శాండ్ వెయిట్ టోటల్ 30500 తీసుకుంటాం. అలా వేయింగ్ బ్యాలెన్స్ మీద పెట్టేసి మనం నిదానంగా శాండ్ దాంట్లో పోర్ చేస్తూ మనమైతే చూసుకోవాలి. మనకి ఎంత అయితే క్యాలిబ్రేషన్ ఉందో అంత శాండ్ అయితే దాంట్లో వేసుకోవాలండి. ఈ పోరింగ్ సిలిండర్ ఎందుకు ఆడతామంటే, మనకి హోల్లో ఎంత వాల్యూమ్ ఉందో ఆ వాల్యూమ్ కనుక్కోవడానికి ఈ సిలిండర్ అనేది వాడతాం. మనం మెటీరియల్ తీసిన తర్వాత మనకి ఎంత మెటీరియల్ వచ్చింది అనేది మనకు వాల్యూమ్ కావాలి కాబట్టి ఆ వాల్యూమ్ కోసం ఈ యొక్క సిలిండర్ వాడతాం. చూడండి, యాజ్ పర్ క్యాలిబ్రేషన్ ప్రకారం ఎంత అయితే మనకు కావాలో పోరింగ్ ప్లస్ సిలిండర్ ప్లస్ శాండ్ అలా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అలా మనం ఆ మెటీరియల్ తీసిన హోల్ పైన ఈ సిలిండర్ పెడతాం. ఈక్వల్గా పెట్టాలి, సైడ్గా పెట్టకూడదు. అలా ఓపెన్ చేస్తాం దాన్ని. తర్వాత ఈ మెటీరియల్ వెయిట్, మన హోల్లో నుంచి బయటికి తీసిన హోల్ మెటీరియల్ వెయిట్ ఇలా వెయిట్ తీసుకుంటాం ట్రేలో.
ఇలా ఈ సిలిండర్ వచ్చేసి మనం తీసిన హోల్ పైన పెట్టేసి కింద మనం వచ్చేసి ఓపెన్ చేస్తాం. ఈ హోల్లో ఉన్న శాండ్ మొత్తం, ఈ సిలిండర్లో ఉన్న శాండ్ మొత్తం ఆ హోల్లోకి వెళ్తుంది. అప్పుడు మనకు వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ హోల్ వచ్చేసి మనకు వచ్చేస్తుంది. ఎంతైతే శాండ్ దాంట్లోకి వెళ్ళిందో మిగిలిన ఆ సిలిండర్లో ఉన్న శాండ్ వెయిట్ తీసుకుంటే మనకి హోల్లో ఉన్న వాల్యూమ్ ఎంతో వస్తుంది. ఎంత మెటీరియల్ అయితే వెళ్ళిందో అది మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇలా మనం దాంట్లో వేసుకుంటాం. ఎంత మెటీరియల్ అయితే రిటైన్ అయిందో సిలిండర్లో అది ఇక్కడ మనం క్యాల్కులేషన్ పార్ట్లో వేసుకుంటాం. అది లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్, క్యాల్కులేషన్ ఫుల్గా ఎలా ఉంటుందో. నెక్స్ట్ మనం దాంట్లో మాయిశ్చర్ కనుక్కోవడానికి మన క్యాల్కులేషన్కు మనకి ఎంత కాంపాక్షన్ కావాలో ఆ కాంపాక్షన్కి మాయిశ్చర్ అవసరం అవుతుంది. ఆ మాయిశ్చర్ ఎలా కనుక్కుంటామంటే మనం హోల్లో నుంచి తీసిన మెటీరియల్, ఆ మెటీరియల్లో నుంచి 1 kg ఆఫ్ వెయిట్ తీసుకుంటాం. 1 kg ఆఫ్ వెయిట్ తీసుకునేసి ఇలా ఈ సిలిండర్ ఉంది కదా చిన్నది గ్యాస్, ఆ గ్యాస్ పైన ఆ బౌల్లో పెట్టేసి మనం ఆ వెట్ మెటీరియల్ నుంచి మనం మాయిశ్చర్ కనుక్కుంటాం. ఆ వెట్ మెటీరియల్ ఇలా సిలిండర్పై మనం డ్రై చేయడం వల్ల మనకి డ్రై సాయిల్ వెయిట్ వస్తుంది. ఆ డ్రై సాయిల్ వెయిట్ ద్వారా మనం మాయిశ్చర్ అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. ఆ హోల్లో నుంచి తీసిన వెట్ మెటీరియల్ వెయిట్ ఇలా డ్రై చేసుకుంటాం. అప్పుడు మనకి డ్రై సాయిల్ వెయిట్ వస్తుంది. ఇలా డ్రై చేసుకోవాలి మనం, డ్రై సాయిల్ కావాలంటే. మనకి ఈ టెస్ట్కి సంబంధించిన మనకి ప్రొసీజర్ కావాలన్నా మనకి IS 2720 పార్ట్ 28లో దొరుకుతుంది. అలా డ్రై చేసిన మెటీరియల్ మనం వేయింగ్ బ్యాలెన్స్ మీద వెయిట్ తీసుకుంటాం. వెయిట్ తీసుకున్న తర్వాత ఇలా క్యాల్కులేషన్ పార్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఈ క్యాల్కులేషన్